దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. సియోను స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనకు దేవుని వాక్యమును దైవ సేవకులు రెవరెండ్ డి నతానియల్ ఫాస్ట్ గారు వాక్యమును అందిస్తారు. అందరూ వినండి. ప్రభునందు టీవీ వీక్షిస్తున్న ప్రియులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సియోను స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి ఈ విధంగా కొనసాగించడానికి ప్రభువు మా పట్ల చూపుతున్న కృపను బట్టి మరి దేవుని ఎంతగానో ఘనపరుస్తున్నాం. అలాగనే మీ అందరి యొక్క ప్రార్థనా సహకారాన్ని కూడా మేము కోరుతున్నాం. ఈ యొక్క పరిచర్య ఇంకా మరి ముందుకు సాగటానికి మీ ప్రార్థన మాకెంతో అవసరమైంచి ఉండగా కాబట్టి దయతో మా కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థించాలని, ఈ కార్యక్రమం కొరకు మీరు తప్పక ప్రార్థించి వీక్షించి ఆత్మీయమైన మేలు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి దేవుడు మనెంతో ప్రేమిస్తూ ఎంత దినాల్లో ఈ యొక్క చివరి దినాల్లో ఉన్నటువంటి మన పట్ల తన కృపను ఇంకా విస్తరింపచేస్తూ మన జీవితాల్లో ఎన్నో మేలులు ఉపకారాలు జరిగించుతున్నటువంటి ఆ దేవాది దేవునికి మరి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఇప్పుడును యుగములకు పూర్వమును సర్వయుగములు ఆయన నామమునికే కలుగునుగాక. ఈ సమయమందు మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో ఏదో ఒక పొరపాటు అనేది ప్రతి మనిషి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో మనము దైవ చిత్తానుసారంగా కాకుండా మన యొక్క సొంత ఆలోచనలు బట్టి చేసేటువంటి కొన్ని కార్యాలను బట్టి మరికొన్ని సమస్యలకు మనం లోను కావాల్సి వస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి మనం ధ్యానించబోయే అంశం ఏమనగా చిన్న పొరపాటు గొప్ప సమస్యకు దారితీసినట్లుగా మన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొందరి జీవితాల్లో చూడబోతున్నాం. పొరపాటు చిన్నదే కానీ అది తీరని సమస్యగా, అది ఎవరూ తీర్చలేటువంటి సమస్యగా మిగిలినటువంటి సందర్భాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మొదటిగా మనం చూస్తూ ఉన్నట్లయితే మన యొక్క పితరుడైనటువంటి అబ్రహాం, దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాం, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించేటువంటి వాడు, దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి వాడు, విశ్వాసులకి తండ్రి అని పిలువబడినటువంటి అబ్రహాం యొక్క జీవితంలో లేదా కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటనను ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, అబ్రాహాము భార్య అయిన శారై అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలు అయిన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు మరి వచ్చేటువంటి ఆ సమస్యలు. అయితే ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే అబ్రహాం మరి ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అబ్రహామును మరి పిలిచినట్లుగా ఆ 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటలకు విధేయుడై మరి ఆ 12వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. కాబట్టి అక్కడ అబ్రహాము గారి జీవితంలో మనం చూస్తున్నట్లయితే దేవుడు ఏమైతే చెప్పాడో మరి ఆ సందర్భంలో మనం చూస్తున్నట్లయితే ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ మార్గాన వెళ్ళాలో తెలియదు. అయినప్పుడు కూడా దేవుడు చెప్పాడు కాబట్టి నీ తండ్రి ఇంటిని విడిచి, నీ దేశమును విడిచి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు ఏ మాత్రం కూడా వెనుకంజ వేయకుండా, మరలా ఆలోచన లేకుండా దేవుని మాటను బట్టి మరి అబ్రహాము వెళ్ళినట్లుగా ఈ 12వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. అక్కడి నుండి కూడా అబ్రహాము గారి జీవితంలో మనం చూస్తున్నట్లయితే ప్రతి విషయం దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రతి విషయంలో కూడా ముందుకు సాగాడు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించినంత కాలం ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధిలో ఉంచి ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాడో
ఆయన జీవితాల్లో అన్ని విజయాలే. అయితే 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి అప్పటికే దాదాపుగా కొన్ని సంవత్సరాలు గతించిపోయినాయి. అబ్రహాము యొక్క జీవితంలో దేవునితో తనకున్నటువంటి ఆ సహవాసం, దేవునితో తను మాట్లాడే ఆ విధానం, నిజంగా మరి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే అబ్రహాం ఎంతో చక్కగా దేవునితో మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా దేవుని వద్ద నుండి మరి పొంది తన యొక్క జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 16వ అధ్యాయంలో ఇక్కడ రాయబడిన మాటలు మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ అబ్రహాము షారాయి మాట వినెను. కాబట్టి అప్పటి వరకు అబ్రహాము ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు చూస్తూ దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. అయితే మరి అక్కడ రాయబడిన సందర్భం మనం చూస్తున్నట్లయితే అబ్రహాము కుటుంబంలో దేవుడు తనకు చేసిన ఆ వాగ్దానాలలో అప్పటికే కొన్ని వాగ్దానాలను దేవుడు నెరవేర్చాడు. దాదాపు 7 వాగ్దానాలు, వాటిలో కొన్ని వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చాడంటే తప్పక దాన్ని నెరవేరుస్తాడు. మనుషులంగా కొన్నిసార్లు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోవచ్చేమో, కానీ దేవుడు మాట ఇచ్చాడంటే తప్పక దాన్ని నెరవేరుస్తాడు. అది 100% సత్యం. కాబట్టి తన జీవితంలో కూడా వాగ్దానాలు చేశాడు. అబ్రహాము కూడా ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతూ ఒకదానంటే ఒకటి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే షారాయి అబ్రహాంతో మాట్లాడుతూ ఉంది. యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు, లేదా యెహోవా మరి నేను బిడ్డలు కనకుండా దేవుడే చేశాడు, కాబట్టి నా మాట విను, నేను చెప్పేట్లుగా చేయి, మనకు పిల్లలు కలగాలి అంటే నేను చెప్పేటువంటి మాట వినుమని షారాయి అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము కూడా షారాయి మాట వినెను. అయితే ఈ విషయంలో షారాయి మాటే విన్నాడట. విని తన దాస్య అయినటువంటి హాగరుతో అబ్రహాము వెళ్ళినప్పుడు అది గర్భవతి అయినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే హాగరు ఐగుప్తిరాలైన ఆ ఇంట్లో దాసిగా ఉన్నటువంటి హాగరు గర్భవతి అయిందో ఆమె గర్వించి ఇక యజమానురాలైన షారాయిని బాధ పెట్టినట్లుగా వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రారంభమైంది సమస్య, ప్రారంభమైంది శోధన. అయితే ఆ శోధన, ఆ సమస్య అది ఎప్పటి వరకు కొనసాగిందంటే అప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూస్తున్నట్లయితే అబ్రహాము షారాయి మాట వినుట వల్ల ఆ కుటుంబంలో ప్రారంభమైన ఆ సమస్య, గర్భవతి అయిన వెంటనే ఆ హాగరు ఆ యొక్క యజమానురాలైన షారాయిని బాధించటం, ఆ తర్వాత షారాయి మరలా ఆమెను బాధించడం, కుటుంబంలో సమస్య ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ యొక్క హాగరు తట్టుకోలేక ఆ ఇంటిని విడిచి పారిపోతా ఉందట. పారిపోతా ఉన్న ఆ సందర్భంలో కూడా దేవుని దూత హాగరు వద్దకు వెళ్ళి హాగరుతో మాట్లాడి మరలా హాగరును సమాధానపరిచి మరలా నీవు తిరిగి వెళ్ళము, నీ యజమానురాలైనటువంటి షారాయి చెప్పినట్లుగా నీవు విను, ఆమె చేతి కింద నీవు అణిగి మణిగి ఉండు, ఎందుకనగా ఆమె నీకు యజమానురాలు. కాబట్టి హాగరు ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఈమెకు యజమానురాలైన బిడ్డలు లేరు కాబట్టి నాకు పుట్టబోయే ఈ బిడ్డే ఈ ఇంటికి యజమానుడు అవుతాడు, ఈ యొక్క ఆస్తికి కర్త అవుతాడు అని ఆలోచించి తన ఆలోచనల వల్ల తనలో తాను లోపల గర్వాన్ని పెంచుకొని, అహాన్ని పెంచుకొని చివరికి ఆ ఇంట్లో నుండి వెళ్ళగొట్టించుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నా మన స్థితిని మనం మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, లేదా నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండి దేవుని ఘనపరచు, ఆ స్థితిలో ఉండి దేవుని మహిమపరచు. ఇప్పుడు ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందో అతిశయం, గర్వం, అహంకారం ఇవి దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. కాబట్టి అయ్యో నేను దాసిగా ఉన్నానే, నా యజమానురాలు నా పట్ల చూపిన ఈ ప్రేమను బట్టి మరి నేను ఈ విధంగా ఒక బిడ్డను కనటానికి దేవుడు నాకు కృపనిచ్చాడే అని అట్లా ఆలోచించేలా. కాబట్టి నాకు పుట్టబోయే ఈ బిడ్డే కదా ఇంటికి హక్కుదారుడు, కాబట్టి ఇంటికి ఆస్తికి కర్త నా బిడ్డే కదా అని అట్లా ఆలోచన చేసింది. కానీ దానివల్ల
భయంకరమైన ఆ సమస్య తన జీవితంలో ఎదుర్కొనవలసి వచ్చింది. కాబట్టి తన స్థితిని తాను మర్చింది. ఆ గర్వం వల్ల కొన్ని సమస్యలు తీసుకొని వచ్చింది. మనం కూడా మన ఇంట్లో లేదా మనం ఉన్న సంఘంలో మనం ఎక్కడ ఉన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు లేదా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా మనం తగ్గించుకోవాలి, కానీ ఏ విషయంలో కూడా అతిశయపడకూడదు. అతిశయపడవలసి వస్తే దేవుని బట్టి. అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయించవలను, అట్టి వారిలో నేను ఆనందించేవాడను అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథకర్త ఆ మాటలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భూలోకంలో అతిశయపడటానికి ఏమీ లేదు. ఏమైనా మనం కలిగి ఉన్నామంటే అది దేవుని కృప. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ సమస్య ఇంకా ఆమె అందరితో పోలా. మళ్ళా ఆమె తిరిగి వచ్చింది. మళ్ళా దేవుని దూత చెప్పినట్టుగా షారాయికి లోబడి ఉంది. తర్వాత దేవుడు ఆమెకు ఒక బిడ్డనిచ్చాడు, ఇష్మాయిల్ని. ఆ బిడ్డను కన్నది. ఆ బిడ్డ ఎదిగాడు, పెద్దవాడవుతూ ఉన్నాడు. అయితే ఈ లోపల మనం చూస్తామన్నట్లయితే కొన్ని సంవత్సరాలు గతించిపోయినవి. ఆ బిడ్డ ఆ గృహంలో ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తామన్నట్లయితే దేవుడు మరి అబ్రహాంతో చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని మరి తనకిష్టమైనటువంటి ఆ బిడ్డ విషయమై మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఆ షారాను జ్ఞాపకం చేసుకొని షారాను కనికరించి నిండు వృద్ధాప్యములో ఆమె గర్భవతి ఆమె యొక్క కుమారుని కన్నట్లుగా ఆ యొక్క 21 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును మళ్ళా జ్ఞాపకం చేసుకొని నేను నీకు నీ సంతానమును ఆకాశపు నక్షత్రాల వలె సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె చేస్తానన్న ఆ వాగ్దానాన్ని ఆ నెరవేర్చే వాగ్దాన కాలం సమీపించినప్పుడు దేవుడు అబ్రహామును షారాయిల్ని దర్శించాడు. ఆమె గర్భవతి అయినది. ఇప్పుడు ఆమె మరి బిడ్డను కన్నది. ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుని దేవుడి ద్వారా ఆమె పొందుకుంది. 16వ అధ్యాయంలో ఆమె చెప్పింది, దేవుడే నాకు బిడ్డలు లేకుండా చేశాడు అని. మరి ఇప్పుడు దేవుడు బిడ్డలు లేకుండా చేసినప్పుడు మరి దేవుడు బిడ్డలు ఇచ్చేదాకా ఉండాలి కదా. అయితే ఉండగా తొందరపడింది. ఆ తొందరపాటు చర్య ఆ కుటుంబంలో ఒక గొప్ప సమస్యకు దారితీసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తన బిడ్డ ఎప్పుడైతే కొంచెం ఎదుగుతూ ఉన్నాడో అప్పుడు ఆ యొక్క ఇష్మాయేలు అటువంటి హాగరు కుమారుడు ఈ యొక్క ఇస్సాకును చూసి పరిహాసం చేశాడట. అప్పుడు ఆ పరిస్థితిని చూసిన షారాయ్, అవు నా కుమారుని పరిహాసం చేస్తావని ఆ పరిస్థితిని తట్టుకోలేక మరి ఆ బిడ్డను తల్లిని పంపివేయమని అబ్రహాముకు విన్నవించుకున్నప్పుడు అబ్రహాము ఏం చేయాలో అర్థం కాల. అటేమో షారా, ఇటేమో హాగరు, అటు చూస్తే ఇస్సాకు, ఇటు చూస్తే ఇష్మాయేలు. మరి ఏం చేయాలి? ఇద్దరు తన బిడ్డలే కాబట్టి, తల్లి వేరైనా ఇద్దరు తన కుమారులే కాబట్టి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు. అప్పుడు అబ్రహాము దేవుని స్థలంలో ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ఏమో మాట్లాడుతున్నాడో తెలుసా? అక్కడ మనం ఆ 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విషయంలో షారా నీతో ఏం చెప్పిద్దో దాన్నే చేయమన్నాడు. 21వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసుని బట్టి నీవు దుఃఖపడవద్దు, షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడు. కాబట్టి ఎట్లా ఉందంటే మొదట షారాయి మాట వినే ఆ కుటుంబంలో ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏమంటే మళ్ళీ షారాయి మాటే విను అనేది ఎట్లా ఉందంటే ముళ్ళుని ముళ్ళుతో తీసినట్లుగా. కాబట్టి ఆమె వల్లే సమస్య వచ్చింది. ఆమె చెప్పిన మాట విన్నావు కాబట్టి ఈ సమస్య వచ్చింది. మళ్ళీ ఈ సమస్య తీరాలంటే ఆమె చెప్పినట్లుగానే చెయ్యి. అప్పుడు షారా ఏమంటుందంటే ఈ దాసిని దీని బిడ్డని ఇంట్లోని పంపించేయమని చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే హాగరును తన కుమారుని ఇష్మాయేలును ఆ ఇంట్లో నుండి పంపించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ హాగరు ఇష్మాయేలు ఆ ఇంట్లో నుండి పోయినంత మాత్రాన ఆ సమస్య పోలా. ఆ సమస్యగానే ఉంది ఇప్పటికీ. మరి యొక్క ఇజ్రాయేలుకు ఇష్మాయేలు కనుక ఆ యొక్క పాలస్తీనా నివసించేటువంటి ఆ 12 గోత్ర ఆ యొక్క ప్రాంతమైనటువంటి ప్రజలకు నిత్యము యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు దాదాపుగా 4000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఆ సమస్యగానే ఉన్నది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అబ్రహాము శారయి మాట వినటం వల్ల ఆ కుటుంబంలో వచ్చిన ఆ సమస్య, ఆ శోధన ఏదైతే ఉందో అది ఎన్నటికీ తీరని సమస్యగా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆ శారయి మాట వినకుండా మరి దేవుని సన్నిధిలో అప్పుడే ప్రార్థిస్తుంటే ఎట్లా ఉండేదో, మనం కూడా సమస్యలు రాకముందు ప్రార్థన చేయం. సమస్య వచ్చి ఆ సమస్య చేత సతమతమవుతూ ఏం చేయాలో దిక్కుదోసని పరిస్థితిలో అప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తాం, అయ్యా నీవే నా దిక్కు అని. ఆ విధంగా కాకుండా ముందుగానే ప్రార్థిస్తే, అందుకని మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, యేసుక్రీస్తు అని చెప్పిన మాటలు. కాబట్టి ముందుగానే మనం ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని శోధనలు అవి మనకు రాకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి దేవుని మాట వింటే మనకెంతో మేలు. అయితే అబ్రహాము కూడా ఆ సమస్య వచ్చేంత వరకు మరి మౌనంగానే ఉన్నాడు. ఎప్పుడైతే అది తాను తీర్చలేని సమస్యగా ఉందో అప్పుడు దేవునికి మొరపెట్టాడు, అప్పుడు దేవుడు మాట్లాడాడు. ప్రస్తుతం తాత్కాలికంగా ఆ కుటుంబంలో ఆ సమస్య తీరిపోయింది, కానీ ఇప్పటికి మాత్రం అది ఆ తీరని సమస్యగానే మిగిలిపోయింది. కాబట్టి చిన్న పొరపాటు ఆ కుటుంబంలో మాత్రమే కాదు, ఇప్పటికి తరతరాలు మారినప్పటికి కూడా ఆ సమస్య మాత్రం తీరల. ఇశ్రాయేలుకు ఇజ్మాయిల్కు ఇప్పటికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అటువంటి పొరపాట్లు మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ మనం చేయకుండా ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఈ దినమందు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ప్రతి విషయంలో కూడా ఆలోచించాలి, ప్రతి సమస్యను కూడా క్రీస్తు ఎదుట చేపట్టాలి. అప్పుడే మన జీవితంలో ప్రతి సమస్యను మనం ఛేదించగలం. మరొక సందర్భంలో కూడా మనం చూస్తే రాజు అయినటువంటి సౌలు కాలంలో జరిగిన సంఘటన, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో మనం ఒక మాటను చూసినట్లయితే, అందుకు సమూయేలు ఇట్లనను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. మొట్టమొదట ఇశ్రాయేలును పరిపాలించుటకు దేవుడు సౌలును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. దైవజనుడైన సమూయేలు ద్వారా ఆయనను రాజుగా అభిషేకించాడు దేవుడు. అయితే ఆయన రాజు అయిన కొద్ది కాలానికే, ఆయన రాజు అయినటువంటి కొద్ది సంవత్సరాలకే దేవుని మాట వినక దైవ చిత్తానుసారంగా కాకుండా ప్రజల మాట విన్నాడట. ఆ 13వ అధ్యాయంలో చదివితే అక్కడ కొన్ని విషయాలు రాయబడుతూ ఉన్నాయి. ఆయన వినవలసింది దేవుని మాట, అయితే ఇప్పుడు ప్రజల మాట వింటా ఉన్నాడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళాడు. ఆ దైవజనుడు చెప్పాడు, 7వ దినమందు దేవునికి బలర్పించిన తర్వాత అప్పుడు ఆ యొక్క శత్రువులతో యుద్ధం చేద్దామని చెప్తే ఆ మాటలు విన్నాడు. కానీ ఆ సమయంలో రాకముందే ఆయన బలర్పించాడు. ఎప్పుడైతే బలర్పించి వెనక్కి తిరిగాడో వెంటనే సమూయేలు వచ్చాడు. కాబట్టి సమూయేలు మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. నువ్వు చేసింది అవివేక పని, ఎందుకు ఇలా చేశావు? నేను వచ్చిందాక ఉండొచ్చు కదా, ఇంకా కొద్దిసేపు ఎదురు చూడలేకపోయావంటే అతను చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా ఆ యొక్క శత్రువులు నా మీద పడతారేమో అనుకున్నాను, అంతమంది నాతో ఉన్నటువంటి ఇజ్రాయెల్ చెదిరిపోతా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు. కాబట్టి ప్రజలు కొన్ని సలహాలు చెప్పారు, అయ్యా అదేదో నువ్వే చేయి, ఆయన వచ్చేసరికి లేట్ అయినట్లుంది, కాబట్టి ఇంకెంతసేపు ఎదురు చూస్తావు, ఆ కార్యక్రమం నువ్వే చేయి, బలర్పించు, త్వరగా యుద్ధానికి వెళ్దాం, తొందర పెట్టారు. ప్రజలు ఎప్పుడైతే సౌలుతో ఆ విధంగా మాట్లాడారో ఆ ప్రజల మాట విని, జనుల మాట విని నేను అవివేక పని చేసేతని. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? సౌలును దేవుడు సదాకాలం ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగానే ఉంచాలనుకున్నాడట. దేవుని ఆలోచనలకి మన ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. ఎంత తేడా అంటే భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఉన్నతమైనవి అని దైవజనుడు యెషయా ద్వారా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మన ఆలోచనలన్నీ భూ సంబంధమైనవి. మన ఆలోచనలు ఎట్లా ఉంటుంటే తాత్కాలికమైనటువంటివి. సౌలు యొక్క ఆలోచన కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, అప్పటి వరకు వేచి ఉన్నాడు, కొద్దిసేపట్లోనే ఇంకా కొద్ది నిమిషాలు వేచి ఉన్నట్లయితే దైవజనుడైనటువంటి సమూయేలు వచ్చేవాడు, ఆయన చేయవలసిన పని ఆయన చేసేవాడు. యాజకుడుగా ఆయన చేసిన పని ఆయన చేయకుండానే ఈయన రాజు ఉండి
ఆ యాజకుడు చేయవలసిన పని ఏం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఎవరు చేసే పని వారు చేయాలి. ఎవరు చేసే పని వారు చేస్తేనే నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు జీవితంలో జరిగిన సంఘటన అదే. సమూయేలు వచ్చి దేవునికి బలి అర్పించవలసి ఉండగా ఆయన రాకముందు ఈయనే అర్పించాడట. ఈయనే అర్పించాడు. ఒకనొక సందర్భంలో, ఒక సమయంలో కుటుంబంలో ఒక ప్రేయర్కి వెళ్ళాం, ప్రార్థనకి. వచ్చి మా కుటుంబంలో ఈరోజు ఒక శుభ కార్యక్రమం ఉంది, మీరు ఫలానా టయానికల్లా రండి అని చెప్పారు. అయితే వాళ్ళు చెప్పిన టయానికి నేను, పాస్టర్ గారు, ఇంకొంతమంది విశ్వాసులతో వెళ్ళాం. మేము వెళ్ళేసరికినే అక్కడ దాదాపుగా కార్యక్రమం లాస్ట్కి వచ్చేసింది. మేము వెళ్ళేసరికినే మమ్మల్ని చూసి అందరూ విభ్రాంతి చెందారు, ఏంటా అని. అప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఏంటో మమ్మల్ని చెప్పిన టైం ఇదే కదా, ఈ టైంకి వచ్చాం కదా, ఎందుకు ఇలా చేశారంటే అక్కడ ఒక విశ్వాసం ఉంది. ఆమె వారిని తొందర పెట్టిందట. పాస్టర్ గారు ఈ టైంకి రారులే, ఆయన లేడు, కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, మనం త్వరగా ముగించుకొని వెళ్ళిపోదాం, మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి కదా అని చెప్పి సంఘంలో విశ్వాసే ఆ విధముగా తానే ప్రార్థన చేసి తానే ఆ కార్యక్రమాన్ని నడిపించి చివరికి ఆవిడ చెప్పిన టయానికి మేము వెళ్ళాం. వెళ్ళిన టయానికల్లా ఆ కార్యక్రమం అంతా క్లోజింగ్కి వచ్చింది, లాస్ట్కి వచ్చేసింది. ఇక మేము వెళ్ళాం, కొద్దిసేపు కూర్చున్నాం, ఇక ప్రార్థన చేసాం, ఇక వచ్చేసాం. కానీ ఆమె జీవితంలో జరిగిన ఆమె చేసిన దాన్ని బట్టి ఆమె పొందిన ఆ ప్రతిఫలం ఎంత గొప్పదని, ఎంత భయంకరమైందంటే, ఇక ఆ తర్వాత అని చెప్పింది, అయ్యా నేను చేసిన ఈ పొరపాటు ఇది నా జీవితానికి, నాకొక్కదానికి కాదు కానీ నా కుటుంబానికే ఇది ఒక పెద్ద నష్టంగా మిగిలిపోయింది. ఇక నా జీవితంలో ఎప్పుడు నేను అలాగూ చేయను అని తర్వాత ఆమె వచ్చి ఒప్పుకున్నది. ఏం జరిగిందో, ఎందుకు అలా చేసిందో, కాబట్టి అన్నీ చెప్పింది. ఇక ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయనయ్యా అని అన్నది. కానీ ఆమె మరలా ఆ పని చేయటానికి దేవుడు అవకాశం ఇవ్వాలి ఆమెకి. కాబట్టి తనది కాని పని ఆమె చేయటం వల్ల గొప్ప నష్టానికి ఆమె గురైంది. మన జీవితంలో కూడా మనకు దేవుడు అప్పగించిన పని ఏంటి? ఒకవేళ సంఘంలో నీవు ఉన్నట్లయితే, ఒక దేవుని సేవలో సహకరిస్తున్నటువంటి దేవుడిని ఎక్కడుంచాడు, లేదా సేవకునికి ఏ పని అప్పగించాడు దాన్ని నమ్మకంగా చేయి. నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగుని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడతా ఉంది. కాబట్టి మన పని కాని దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఆ విధంగా వెళితే అది తీవ్ర నష్టానికి దారితీస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎక్కడికో మనం చూస్తా ఉన్నాం, సౌలు రాజు ఇజ్రాయేల్ యొక్క ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు ఆయనకి ఆ యొక్క రాజ్యాన్ని అప్పగించాడు. అయితే రాజుగా తాను చేయవలసిన ఆ పనిని చేయక అనగా యాజకుడు చేయవలసినటువంటి పని, దేవునికి బలర్పించే పని ఆయన చేయటం వల్ల సమూయేలు అంటా ఉన్నారు, నీవు అవివేకపు పని చేశావు. ఆయన చేసింది పొరపాటు చిన్నదే, కానీ ఎంత గొప్ప నష్టం అంటే నీ రాజ్యము ఇజ్రాయేల్ మీద ఉండకుండా దేవుడే నిన్ను తొలగించి వేశాడన్నాడు. నిజంగా సౌలు ఇప్పుడు ఉండకపోవచ్చు. మనం అనుకోవడం ఇలా చేస్తే ఇలా జరిగిద్దేమో అని అనుకోకుండానే చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. కాబట్టి సౌలు కూడా ఆ విధంగా చేశాడు, మొత్తానికి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడైతే సదాకాలం ఆయన రాజుగానే ఉంచాలనుకున్నాట. దేవుడు కూడా సదాకాలం మనం ఆయనతో ఉండాలని, ఆయన మనల్ని ప్రేమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తప్పిపోయిన మనలను, అవివేక పనులు చేసిన మనలను తిరిగి మళ్ళా తన రాజ్యంలోకి నడిపించడానికి ఆయన కుమారుడైన క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడి లోకాన్ని పంపించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆయన చెప్పినట్లుగా నడుచుకొని, అనగా మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది, ప్రభు యొక్క మార్గంలో దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటారో వారు కూడా సదాకాలం ఆయనతో ఉండాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఈ మాటలు ఎన్నో పర్యాలు మనం వింటా ఉన్నాం. దేవుడితో మనం సదాకాలం ఉండాలంటే ఈ లోకంలో ఉండగానే మనం మారు మనసు పొందాలి. ఎవరో చెప్పిన మాటలు బట్టి కాక దేవుని మాటను మనం తీసుకొని దైవ చిత్తానుసారంగా మనం ముందుకు సాగినప్పుడు దైవ కృపకు పాత్రలు అవుతాం. దేవుని మాట కాకుండా ఎవరి మాట విన్నా ప్రమాదమే. ఆ యొక్క అబ్రహాము శారాయి మాట వినటం వల్ల ఆ కుటుంబంలో గొప్ప సమస్య, తీర్చలేని సమస్య, తీరని సమస్యగా ఏ విధంగా మిగిలిపోయిందో, అదేవిధంగా సౌలు జనుల మాట వినటం వల్ల ఆయన రాజ్యాన్ని పోగొట్టుకొని చివరికి అవివేకంగా మిగిలిపోయాడు. ఆయన బిడ్డలైన మనం ఆ విధంగా కాకుండా, అనగా ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీవు కూడా, నీ జీవితం కూడా నిరుపయోగం అయిపోద్ది. అయితే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయక ఆ ప్రభు సిద్ధపరిచిన ఆ రక్షణను పొందినట్లయితే
ఆ ప్రభు రాకడ సమయంలో ఎత్తబడతావు, యుగాలు ఆయనతో ఉంటావు. ఆ యొక్క దశలోనికి పత్రిక రాయబడిన ప్రకారం ఇదిగో మనం సదాకాలం ప్రభువుతో ఉంటాం. మనం ప్రభువుతో ఉండాలని, మనం ఆయన వంటి వారం కావాలని ఆయన మన వంటి వాడయ్యాడు. కాబట్టి ఇక్కడ నన్ను ఆలోచించి ప్రభు వైపు చూడు, దేవుని యొక్క మాట విను, దైవ చిత్తానుసారంగా జీవించు, దైవ కృపలో ముందుకు సాగి దేవుడిచ్చేటువంటి ఆ ఆత్మ సంబంధమైన